ఏమైంది? షిట్ ఛ మొత్తానికి ప్రాబ్లం అయిపోయినట్టుంది. అరే పెట్రోల్ అయిపోయినట్టుంది. ఏం చేసేది ఇప్పుడు? షిట్ సిగ్నల్స్ కూడా లేవు. అరే ఆపు ఆపు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నావు? నాన్న తాగొద్దు, డబ్బులు స్కూల్ మానేమంటున్నాడక్క. నాకు చదువుకోవాలనుంది, లేదంటే చనిపోతానక్క. సరే కానీ ఆ పెట్రోల్ ఇవ్వు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. సరే అక్క తీసుకో, నేను నిన్ను చదివిపిస్తాను కానీ రా వెళ్దాం. సరే పాపనెత్తుకుని దిక్కులు చూస్తున్నావేంట్రా? సారీ మేడం. వెళ్ళు. అక్క ఆపు, ఇక్కడే మా ఇల్లు. సరే రేపటి నుంచి స్కూల్కి వెళ్ళు. ప్రిన్సిపాల్తో మాట్లాడి నేను చెప్తాను. ఓకేనా? సరే అక్క బాయ్. బాయ్. అరే లడ్డు ఎక్కడున్నావురా? పోలీస్ స్టేషన్లో ఉన్నా మేడం. టీ కొట్టు దగ్గరికి రా, పనుంది. అలాగే మేడం. హలో, నేను ఎస్ఐ సత్యన్ మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. రాజు రేపటి నుంచి స్కూల్కి వస్తున్నాడు. ఓకే. ఆ అబ్బాయికి అయ్యే ఖర్చులంతా నేనే భరిస్తాను. అలాగే మేడం. బాగా చదివించండి. ఓకే మేడం. ఓకే బాయ్. రోడ్డు దాటాలా? అవునమ్మా, రోడ్డు దాటాలి. రండి. మీకెవరు లేరా బాబాయ్? ఉన్నారమ్మా. అంతా బాగానే చూసుకుంటున్నారా? అంతా బాగానే చూసుకుంటున్నా. సరే జాగ్రత్తగా వెళ్ళండి. సరేనమ్మా. ధర్మం చేయండి మేడం. బీటెక్ చదివానని టూలెట్ మెల్ల వేసుకొని బిచ్చం అడుక్కుంటున్నావు, సిగ్గులేదా నీకు? ఈ రోజుల్లో చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం లేదు మేడం. అందుకే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మాత్రమే అడుక్కుంటున్నాను. గవర్నమెంట్ జాబే రావాలని లేదు, ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. బిజినెస్ పెట్టాలంటే డబ్బులు కావాలి మేడం. మీ నాన్న అడుక్కో. మా నాన్న ఒక రైతు, చదివించి చదివించి అప్పులు పాలై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు మేడం. మా దగ్గర అప్పులు తప్ప అనా పైసా కూడా లేదు మేడం. సరే నేను బిజినెస్ పెట్టిస్తాను, చేసుకుంటావా? అలాగే, తప్పకుండా మేడం, బాగా కష్టపడతాను. కీప్ ఇట్ అప్. సరే
వెళ్ళు. థ్యాంక్ యూ మేడం. చల్ బే చల్. లడ్డు రా. లాఠీ పట్టుకో. కూర్చో. వెళ్దామా? ఓకే మేడం. ఏ లాఠీ ఇరా. మేడం వాడిని చూస్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఎస్ కమాన్ ఫాస్ట్. ఏం చేస్తున్నావురా? ఎక్కడికి రా? ఆ? రేయ్! 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 అమ్మా! అమ్మా! మా మేడంనే కొడతావా? రేయ్ ఆగరా. కిషోర్ నువ్వా? ఎక్కడి నుంచి వస్తున్నావు? షాప్ నుండి వస్తున్నా మేడం. ఎలా నడుస్తుంది బిజినెస్? సూపర్ మేడం. ఆ రోజు మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఈ రోజు నేను ఈ స్థాయికి ఎదిగాను. ఇందులో నీ కష్టం కూడా ఉంది. ఇది కూడా మేడం ఆ రోజు బిజినెస్ కోసం పెట్టుబడి కోసం ఇచ్చారు కదా, వడ్డీతో సహా తీసుకోండి మేడం. నాకు అసలు మాత్రమే చాలు, వడ్డీ వద్దు. మొత్తానికి సెటిల్ అయ్యి. కీప్ ఇట్ అప్. వెల్ డన్. ఇదిగో మేడం డబ్బులు. థ్యాంక్స్ మేడం. ఏమైందమ్మా? అక్క నేను 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చాను. వావ్, కంగ్రాట్స్. కీప్ టాప్. సరే అక్క థ్యాంక్స్. నేను మా ఫ్రెండ్స్ కలవాలి. సరే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఓకే మేడం, సరే బాయ్. అక్క మా నాన్న బాబాయ్ దుబాయ్ వెళ్తున్నారు, మరి మమ్మల్ని ఎవరు చదివిస్తారమ్మా? అరే లడ్డు, వాళ్ళని ఎలాగైనా ఆపాలి. పద వెళ్దాం. ఆగండి అన్న. ఏమైందన్న? మీరు కూడా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక మన ఊర్లో మిగిలింది నేను ఒక్కదాన్ని, అది ఆడపిల్లని. ఇలా ఒకరు వెనక ఒకరు వెళ్ళిపోతే ఊరు కాదు కదా, దేశమే అనాథ అయిపోతుంది. చూడమ్మా, మన దేశంలో ఆస్తులు చెప్పుకోవడానికే కానీ కడుపు నింపుకోవడానికి పనికిరావమ్మా. ఏం మాట్లాడుతున్నావన్నా? మన ఆస్తులు చెప్పుకోవడానికే అయితే బ్రిటిష్ వాడు ఎందుకు వచ్చాడు? పలు దేశాలు మన దేశ స్నేహం కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాయి? అది కాదమ్మా, మాకు చదువులు లేవు, పని దొరికిన పైసలు సరిపోవడం లేదు, పైగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ చదువులకి పెళ్లిళ్ళకి ఇక్కడ సంపాదించింది సరిపోదు, అందుకే వెళుతున్నాము. బాగుందన్నా, చాలా బాగుంది. మన దేశంలో మన తాతలు లాగులు వేసుకున్నప్పటి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశమే అంటున్నారు, కానీ ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశమే. పక్క దేశాలు మాత్రం ఎప్పుడో అభివృద్ధి చెందాయి. మన దేశం అభివృద్ధి చెందకపోవడానికి, పక్క దేశాలు అభివృద్ధి చెందడానికి కారణం ఏంటో తెలుసా? మన దేశంలో మనుషులు చదువుకోవాల్సిన టైంలో మనీకి వాల్యూ ఇస్తారు, సంపాదించాల్సిన టైంలో చదువుకో ఉంటే బాగుండనే అనుకుంటున్నారు. కానీ పక్క దేశాలు మాత్రం ముందు చదువుకు వాల్యూ ఇస్తున్నారు, తర్వాత ఆ చదివే వాళ్ళకి విలువను పెంచుతుంది.
ఎలాగో మీకు చదువు లేదు, పక్క దేశాలకు పోతే సాఫ్ట్వేర్ జాబ్ ఇస్తారా లేక మేనేజర్ పోస్ట్ ఇస్తారా? ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకున్నా, మన దేశంలోకి ఇంగ్లీష్ వాడు వచ్చి ఏం పీకాడు? ఒక్కడు గట్టిగా ఎదురు తిరిగినందుకే పత్తా లేకుండా పోయాడు. మన దేశంలో చదువుకున్నవాడు గొప్పవాడయ్యాడు, స్వయం కృషితో మరి పైకొచ్చినాడు ఉన్నాడు అన్న. అనవసరంగా అప్పులు చేసి పక్క దేశాలకు వెళ్లి కుటుంబాన్ని రోడ్డుకి ఇడ్చుకన్నా. మా ఆలోచనలోనే తప్పుంది. ఇక నుండి కష్టాన్ని నమ్ముకొని బ్రతుకుతాము, నలుగురికి ఆదర్శంగా నిలబడతాము. వదలండ్రా, రేయ్, వదలండ్రా, రేయ్, రేయ్, వదలండ్రా, రేయ్, రేయ్, ఈ అబ్బా నా కొడుకులారా, వదలండ్రా, రేయ్, వదలండ్రా, రేయ్, 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 వదలండ్రా, రేయ్, రేయ్, వదలండ్రా, రేయ్. సార్ నన్ను కొట్టి ఎస్ఐ సత్యవతిని కిడ్నాప్ చేస్తారు సార్ రౌడీలు. రేయ్, రేయ్, వదలండ్రా, రేయ్, రేయ్, వదలండ్రా, రేయ్, రేయ్, తాత తీస్తాండ్రా, రేయ్, వదలండ్రా. మా చేతికి దొరికిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్తావు నువ్వు? నడు రేయ్, నడు. రేయ్, వదలండ్రా, రేయ్, అబ్బా, రేయ్, వదలండ్రా, రేయ్, రేయ్, వదలండ్రా, అబ్బా, రేయ్, వదలండ్రా, రేయ్, అబ్బా. ఏయ్! అరే మామా, దీన్ని రేపు చేసి ముక్కలు ముక్కలుగా నరికి మనకు నచ్చిన దగ్గర విసిరేద్దాం రా. ఇది అసలే పోలీస్ పిల్లరా, మంచి ఫిట్నెస్గా ఉంది. ఖచ్చితంగా రేపు చేద్దాం రా. దీన్ని గ్యాంగ్ రేపు చేద్దాం మామ. వదలండ్రా, రేయ్, అబ్బా, అబ్బా, వదలండ్రా, రేయ్, రేయ్, వదలండ్రా, అబ్బా, అరే అమ్మాయిని వదిలేంద్రా. ఎవరన్నా కాపాడండి. అబ్బా అమ్మా, ఏంటి రెచ్చిపోయావు? అరే ముసలోడా, నీ ఫోన్ ఇసిరేసా కదా, మళ్ళీ ఎప్పుడు చేశారా? అబ్బా. అమ్మా. అవును బాబాయ్, నువ్విక్కడ? నేను ఈ పార్కులో చెట్టు పెంచుతానమ్మా. నేను నువ్వు చాలా గొప్పోడు బాబాయ్. అవును, సైరన్ మోగింది, మన వాళ్ళు ఇంకా ఎవరు రావట్లేదేంటి బాబాయ్? అది పోలీస్ సైరన్ కాదమ్మా, నా చిన్న కొడుకు ఫోన్ చేస్తున్నాడు. అవునా? అవును, మీ చిన్న కొడుకు ఏం చేస్తుంటాడు? అది పోలీసు నౌకరు చేస్తున్నాడమ్మా. అవునా? నీ కొడుకు పేరేంటి? లడ్డు. లడ్డు మీ కొడుకా? అవునమ్మా. నిజమా? మేడం మీకేం కాలేదుగా? నాకేం కాలేదు, మా బాబాయే కాపాడాడు. థాంక్యూ నాన్న. మేడం కిడ్నాపర్స్ దొరికారు, రండి. ఓకే.